డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణ వెబ్సైట్ 2026 10th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే వచ్చేసింది. మరి ఏ విధంగా ఉన్నాయి, ఎలా మార్క్స్ వస్తాయో ఒకటి చూద్దాం. మనం ఫిజిక్స్ చూస్తే మోడరేట్గా ఉంది. ఇక్కడ డైమెన్షనల్ కాంటిజెన్సీ కైనెటిక్స్ ఉన్నాయంట. ఫిజిక్స్లో యాక్సలరేటెడ్ మోషను, రిలేటివ్ వెలాసిటీ మోషను, సింపుల్ హార్మోనిక్ మోషను ఈ క్వశ్చన్స్ అడగటం జరిగింది. వేవ్స్, కరెంటు, ఎలక్ట్రిసిటీ, ఫిజికల్, మోడర్న్ ఫిజిక్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగేది. ఓవరాల్గా అయితే పేపర్స్ కొద్దిగా పర్వాలేదమ్మా, బాగా ఈజీగానే వస్తున్నాయి. కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్ ఉన్నట్టు, ఎలక్ట్రాన్ గెయిన్, ఎంథాల్పీ, పిరాడిక్ ట్రెండ్స్, కెమికల్ రియాక్షన్స్ ఈ విధంగా స్టూడెంట్స్కి రావడం జరిగింది. ఆటమిక్ ఆర్బిటల్స్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. తర్వాత అవగాడ్రోలా, గిబ్స్ రియాక్షన్స్, గిబ్స్ ఫంక్షన్స్, తర్వాత అయానిక్ ఈక్విలిబ్రియంలో కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మీద కంపల్సరీగా 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకెవరైనా ఫర్దర్గా మరి మండే కూడా మనకి ఎగ్జామినేషన్ ఉంది. మండే మార్నింగు, ఈవినింగ్ 2 షిఫ్టుల్లో క్లోజ్ అయిపోతాయి. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఈక్విలిబ్రియం, తర్వాత సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఈక్విలిబ్రియం, డైనమిక్స్ అండ్ అదేవిధంగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద క్వశ్చన్స్ రావటం జరిగింది ఓవరాల్గా స్టూడెంట్స్కి. ఇక్కడ మనం చూసినట్టయితే మ్యాథమెటిక్స్ ఈరోజు టఫ్గానే ఉంది, కొద్దిగా లెంతీగా ఉన్నట్టు చెప్తున్నారు స్టూడెంట్స్. ఇక్కడ రెసిప్రోకల్ ఈక్వేషన్స్ అంటే కాంప్లెక్స్ నంబర్స్ నుంచి క్వశ్చన్స్ అడిగాడు. పార్షియల్ ఫ్రాక్షన్స్, హాఫ్ యాంగిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, వెక్టర్ ఈక్వేషన్స్, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, కోఆర్డినేషను ఇవన్నీ మరి అడగటం జరిగింది. ఓవరాల్గా అయితే పేపర్లు అన్నీ మోడరేట్గానే వచ్చింది. మనకి 9th మార్నింగు మోడరేట్గానే వచ్చింది, ఈవినింగ్ మోడరేట్గానే వచ్చింది, మరి ఇవాళ మార్నింగ్ కూడా మోడరేట్గానే వచ్చింది. ఓవరాల్గా పిల్లలకి ఈ సంవత్సరం మరి నా యొక్క ఒపీనియన్ ప్రకారం స్కోర్ 120 మార్క్స్ వస్తే మీకు 2000 పైన ర్యాంక్ వచ్చిందమ్మా. కట్ ఆఫ్లు బాగా పెరుగుతాయి, కట్ ఆఫ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. 160 మార్కులకి 175 టాప్ గవర్నమెంట్ కాలేజీ కానీ, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు, అదేవిధంగా జేఎన్టీ కూకటపల్లి నంబర్ 1, తర్వాత ఓయూకి వెళ్తారు, అది వేరే విషయం. మనకి 105 నుంచి 125 మార్కులు యావరేజ్గా జనరల్ స్టూడెంట్స్కి రావాలి. ఇక ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే ఈ లెక్కనైతే ఒక 70-80 మార్కులు పైన ఉంటేనే మీకు మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. మరి ఓబీసీ పిల్లలకి, బీసీఏ బీసీబీ పిల్లలకి మొత్తానికి ఒక 90 మార్కులు 100 మార్కులు ఉంటేనే మీరు ఇక్కడ మాట్లాడాలి. మంచి కాలేజీల్లో మంచి టాప్ కాలేజీ మనకందరికీ తెలుసు కదా, టాప్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి. మరి ప్రైవేట్ కాలేజీల్లో సిబిఐటి కాలేజీ, తర్వాత వాసవి కాలేజీ నంబర్ 1, 3 మనకి విఎన్ఆర్ కాలేజీ, తర్వాత జిఆర్ఆర్, తర్వాత కేఎంఐటి ఇక్కడ ఉంటుంది మన నారాయణగూడలో, తర్వాత ఎంజిఐటి వర్ధమాన్ కాలేజీ, తర్వాత సివిఆర్ కాలేజ్ అని ఇది కూడా మంచి కాలేజ్ అమ్మ, సాగర్ రోడ్లో ఉంది. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు పిల్లలు కూడా. ప్లేస్మెంట్స్ పరంగా ఓకే. ఇప్పుడు ప్లేస్మెంట్ ఎక్కడ ఏ టాప్ కాలేజీలో కూడా ప్లేస్మెంట్ అంత బాగా ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ప్రజెంట్ మార్కెట్ ఈ సిబిఐటీలో కూడా తక్కువే, విఎన్ఆర్లో తక్కువే. మరి మార్కెట్ అలా ఉంది కాబట్టి మనము కాలేజీ వైజ్గా చూసుకోవాలి. ఇప్పుడు ప్లేస్మెంట్ మర్చిపోండి, ఈ కాలేజీ హిస్టరీ మంచిదా కాదా చూసుకోండి. ఇక గవర్నమెంట్ కాలేజీలో మనం చూస్తే జేఎన్టీయు కూకటపల్లి, తర్వాత ఓయూ కాలేజ్ తార్నాక, విద్యానగర్ ఈ 2 కాలేజీలు బెటర్. ప్రైవేట్ కాలేజీలు సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, జిఆర్ఆర్, కేఎంటి, ఎంజిఐటి, తర్వాత గోకరాజు, రంగరాజు, బీవీఆర్ ఐటి ఉమెన్స్ ఉంటుంది. మనకి ఉమెన్ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ నిజాంపేటలో ఉంటుంది, తర్వాత నర్సాపూర్లో వీళ్ళకు ఉంటుంది. తర్వాత మరి అమ్మాయిలకి జిఎన్ఐటి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది, హ్యాపీగా. తర్వాత ఇక్కడ దుందిగల్లో మనకి ఐఏఆర్ఈ అని రకరకాలుగా ఉంటాయి. తర్వాత మనకి శ్రీనిధి అనేది మంచిది, గట్కేసర్ లైన్లో శ్రీనిధి కూడా మంచిది. తర్వాత అనురాగ్ యూనివర్సిటీ ఓవరాల్గా పిల్లలకి ఈ విధంగా మరి స్టూడెంట్స్కి మంచిగా మరి ఐఏఆర్ దుందికి ఇలా టాప్ కాలేజీలో మీకు సీటు. గోకరాజు, రంగరాజు చెప్పాను కదా. ఓవరాల్గా ఈ వస్తే ఓకే మీకు ఈ కాలేజీలో. మనకి ఓవరాల్గా తెలంగాణలో ఆల్మోస్ట్ 175 కాలేజీలు ఉన్నాయి.
నాకు తెలిసి 175 కాలేజీలు ఉండి మొత్తము 110 కాలేజీల వరకు హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూనే ఉండే స్టూడెంట్స్. ఒకసారి మరి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన మెంటర్షిప్ ఫీజు జేఈకి సంబంధించి 2500 అయితే తీసుకుంటున్నాం. తర్వాత మరి అదేవిధంగా విట్టు, ఇదంతా విట్టు అమృత, ఒక విట్టుకు జేఈ ప్లస్ విట్టు అమృతాలు మీకు హెల్ప్ చేయాలంటే ఒక 500 ఎక్స్ట్రా, మొత్తం 3000. ఓన్లీ ఏపీ టీజీఎఫ్ సెట్కి 2000 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ ఏపీ తెలంగాణ మరి గైడెన్స్ కావాలంటే కూడా మనల్ని సంప్రదించగలరు. ఇది మన వాట్సాప్ నెంబరు, క్యూఆర్ కోడ్ ఇది. ఇలా మీరు అమౌంట్ పే చేసినట్టయితే మరి మీకు సరైన మరి ఏ కాలేజీ, మంచి కాలేజీ ఎలా ఉంటుంది, మరి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.